ఇదే అమ్మాయిలు అనుకో. వైజాగ్ రావడం ఇష్టం లేదు. నేను చెప్పేది మావయ్య, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను రాను. విశాఖపట్నం బ్రహ్మాండంగా ఉంటదిరా. నేను చేయలాగా ఆ పని మాత్రం చేయకురా, నీ నాన్న చంపేస్తాడు. ఒరే, జీవితంలో నీకు అందరికంటే ఎక్కువ ఎవరిష్టమో చెప్పరా. అమ్మా, నాన్న, చెల్లి, ఇంకో స్పెషల్ మనిషి మామయ్య. ఆ స్పెషల్ మనిషి మీద ఒట్టేసి నువ్వు ఈ ట్రైన్లో నుంచి పారిపోనని నాకు మాటి ఈ అది ఇదిగో ఈ టికెట్లు నీ దగ్గర ఉంచు. ఈజీ వస్తే చూపించు, నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను. మా ఓన్ కొంచెం చూస్తున్నా. ముసలా నువ్వు అమ్మయ్యా, ఎరా అంత ఓకేనా? టీసీ గారు, నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందండి? రైల్వే స్టేషన్. అయినా అది రాదు, మనమే వెళ్ళాలి. పోనీ 10 నిమిషాల తర్వాత ఈ రైలు ఎక్కడ అవుతుందో చెప్తావా? సవ్యంగా వెళ్తే పట్టాల మీద, లేకపోతే మనుషుల మీద. ఇంతకీ టికెట్ ఉందా వితౌట్? అయ్యి బాబోయ్, టికెట్ లేకుండా ప్రయాణం చేసి వాళ్ళ కనపడతాడు నీకు. ఒరే అల్లుడు, టికెట్ అంటే చూపించు. రే, టికెట్ అంటే చూపించరా. ఎవరు సార్ మీరు? రే, పిచ్చిగా దక్కిందండి, టికెట్ అంటే చూపించరా. ఏంటి సార్ ఇంతకు నుంచి మీరు అన్నా సార్? సార్, ఈయన మా అల్లుడు సార్. జోకుల టికెట్లు చూపించరా. సార్, ఈయన ఎవరో నాకు తెలియదండి. ఇందాక నుంచి ఇక్కడ కూర్చుని ఆ పెట్టాక ఈ పెట్టాక తెగ చూస్తున్నాడండి. మీకు బిస్కెట్ ఏమైనా పెట్టబోయా? కూల్ డ్రింక్ కూడా ఇవ్వబోయాడండి. రాయ్, నువ్వు వెళ్ళవలసింది రైల్వే స్టేషన్ కాదురా, పోలీస్ స్టేషన్. బాబు ఇలా రండి అమ్మా, ఇక్కడ మీకు ఏదో బేరం దొరికింది చూడండి. ఇది అన్యాయరా, ఇది చాలా అన్యాయరా. ఒరే, నువ్వు ఆ స్పెషల్ మనిషి మీద ఒట్టేసి వాడు ఖచ్చితంగా పోతారా. ఆడెవడో కాదు మామయ్య, నువ్వే. నేను రాకుండా ఎక్కడికి పోతాను రా, మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అనుకున్నారు? మామయ్యకి భలే షోకి వచ్చారా. భద్రం, ఆ మెసోడ్కి డబ్బులు కావాలంట, ఇల్లు ఇచ్చేసిరా. అలాగే వచ్చి చూసావా, పిలవకపోయినా పెళ్లికి వచ్చేసావు. తెలుసు బావా, మనం పిలవకపోయినా వచ్చేస్తామని. అవును, ఇంత అర్జెంట్ గా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నావా? ఏం లేదండి, ఏదో మంచి సంబంధం కుదిరి అనుకోకుండా ముహూర్తం కూడా ఈ రోజే. పంపులు, అది వ్యాన్ మేళం కూడా వచ్చేసింది. వెళ్ళి చిన్నమని రెడీ చేయించమను, కళ్యాణ్ మండపాన్ని బయలుదేరాలి. వెళ్ళు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? టిఫిన్ చేయడానికి సార్. టిఫిన్ లేటు కాదు, అటు వెళ్ళండి. బావా, మళ్ళీ అదే బ్యాండ్ మేడం వాళ్ళు టిఫిన్కి వెళ్తున్నారా? వెళ్ళేమండి, దాన్నే ఉంది, ఇంకా టైం ఉంది కదా. టైం ఉంటాం కదయా, ముందు బ్యాండ్ మేళం వాళ్ళు టిఫిన్కి వెళ్తారు, తర్వాత కరెంట్ పోద్దా. కరెంట్ పోయిందంట్రా, ఫ్యూజ్ ఏమైనా కొట్టేసిందేమో చూడండి. బాబు, ఫీజు కొట్టేయలేదు, ఫీజు కొట్టేయబడింది. ఇప్పుడు చూడు, భయంకరమైన పొగ రాబోతోంది. ఏంట్రా పొగ? మున్సిపాలిటీ వాళ్ళు దోమలకు పొగేస్తున్నారేమో, చూసొస్తానన్నా. చూడబ్బాయ్, ఇది దోమల కోసం వేసిన పొగ కాదు, నీ చెల్లెల కోసం వేసిన పొగ. కావాలంటే వెళ్ళి చూడు, నీ చెల్లెలు జం. చిన్నమ్మ గదిలో లేదన్నా. ఏమండి? స్వాతి ఏది? తెలీదు. స్వాతి ఏది? తెలీదండి.
తను డిస్కవరీ ఛానల్కి పనిచేసే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. దేవుడు మేము కలవాలని ఎందుకు అనుకున్నాడో తెలియదు, కానీ మా కాలేజ్ బొటానికల్ టూర్కి వెళ్ళినప్పుడు మేము కలుసుకున్నాం. రోజీ గారు, ఏంటి సుబ్బారావు గారు? లక్స్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ మీరు చాలా అందంగా కనబడుతున్నారు. మేకప్ వల్ల అయి ఉంటుంది. నో, వితౌట్ మేకప్ మీరు ఇంకా అందంగా ఉంటారు. సారీ వల్ల అంటారా? నో, వితౌట్ శారీ మీరు ఇంకా అందంగా ఉంటారు. రేయ్, మీకు సిచ్యుయేషన్ సాంగ్స్ ఎక్కువైపోయారా? పాఠాలు మొదలు పెడితే గానీ మీరు పాటలు ఆపరు. అసలు మనం ఈ టూర్కి ఎందుకు వచ్చాం? మా గురించి తెలియదు కానీ మీరైతే మేడం లైన్ లో పెట్టడానికి వచ్చారు. మనం మొక్కలకి సంబంధించిన రకరకాల విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు నేను మీకు హైబ్రిడ్ అనే కొత్త టాపిక్ గురించి చెప్తాను. రసాయన చర్య ద్వారా రెండు వేరు జాతుల విత్తనాల్ని కలిపితే వచ్చే ఎటు కాని మూడో రకం జాతినే హైబ్రిడ్ అంటారు. ఇప్పుడు మీకు తెలిసిన ఓ హైబ్రిడ్ పేరు చెప్పండి. సుబ్బారావు. సార్ నాతో డౌట్ అండి. అడగరా. ఒక గులాబీ పువ్వుని ఒక క్యాబేజ్ పువ్వుని కలిపితే తయారయ్యే హైబ్రిడ్ పువ్వుని తనలో పెట్టుకోవాలంటే కూర వండు తినాలండి. మొలతాడి కట్టుకొని తిరగలరా? కూర్చో. మీకు ఇక్కడ కాదురా, ప్రాక్టికల్స్ లో మార్కులు వేసేటప్పుడు పెడతా ఫిట్టింగ్. ఆ పెట్టే కానీ ఫిట్టింగ్ ముందు మేడం లైన్ లో పెట్టే పని చూడు. ఏ లైన్ లో వాడు వాగింది? ఏమైందయ్యా? టెస్ట్ ఫైలింగ్ సార్. మిస్టర్ బయలితే అంత పొగ ఎందుకు వస్తుంది? బండి కూడా మీలాగే గోరుకొచ్చి ఉంటుంది సార్. రేయ్, మిమ్మల్ని ఇలా ఖాళీగా ఉంచితే నా పని ఖాళీ. వెళ్ళండి, అందరూ అడవిలోకి వెళ్ళి వింత ఆకులు కలెక్ట్ చేసుకొచ్చి నాకు చూపించండి. వెళ్ళండి. మీరు మాత్రం మేడం లైన్ లో పెట్టే పనిలో ఉండండి. రోజీ గారు, సుబ్బారావు గారు రండి. మన ఇద్దరం చక్కటి టెంట్ వేసుకుని పక్కనే వెచ్చటి మంట వేసుకుందాం. ఏ మీరు వంట చేస్తారా? రేయ్, నువ్వెందుకు వెళ్ళలేదురా ఆకులు తాగడానికి? మీరేదో మంట అన్నారు, మేడం ఏదో వంట అన్నారు. అదేదో తొందరగా అయిపోతే భోజనం చేసి బయలుదేరదామని ఆగాను సార్. అకార్డింగ్ టు దిస్ గైడ్, ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. నీ టైప్ ఆఫ్ స్టోరీనే చెప్తాను విను. శకుంతలని దుష్యంతుడు మొదటిసారిగా ఈ అడవిలోనే ఒక నది ఒడ్డున కలుసుకుని ఉంగరం ఇచ్చాడట. శకుంతల ఆ ఉంగరాన్ని నదిలో పారేసుకోవడంతో వాళ్ళిద్దరూ విడిపోయారు. కానీ ఆ ఉంగరం ఒక చేప వల్ల దుష్యంతుడికి దొరకడంతో మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇది తెలిసిన స్టోరీ కదా, మ్యాటర్ ఏంటో చెప్పు. నీకంతవరకే తెలుసు. వాళ్ళ లవ్ స్టోరీకి ఫినిషింగ్ టచ్ చెప్తాను విను. శకుంతల దుష్యంతుడు ఏ నది ఒడ్డునైతే కలిశారో అదే నదిలో ఆత్మలుగా మారి చేపల్లో ప్రవేశించారు. చేపలానే ఎందుకు మారారు? రొయ్యలా ఎందుకు మారలేదు? ఏ నువ్వు ఉండవే, నువ్వు చెప్పు. ఆ తర్వాత ఈ నది ప్రేమికులకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఎవరైతే ఇక్కడ చేపల్ని నమ్మి వాళ్ళ ఉంగరాన్ని నదిలో వదులుతారో అవి వాళ్ళ జీవిత భాగస్వామికి చేర్చి వాళ్ళిద్దరిని కలుపుతాయట. ఈ కథని నమ్మి చాలా మంది పిచ్చోళ్ళొచ్చి ఈ నదిలో వాళ్ళ ఉంగరాన్ని పారేసుకుంటారట. అంటే చేపలు కోసుకు తినడానికే కాకుండా కొరియర్ సర్వీస్ కూడా పనికొస్తున్నాయన్నమాట. నీ బాడీలో 1% కూడా రొమాన్స్ లేదు. వాట్ అ గ్రేట్ లవ్ స్టోరీ. శకుంతల, దుష్యంతుడు, ఉంగరం, ఒకరి కోసం ఒకరు లైఫ్ లాంగ్ వెయిట్ చేయటం, కలిసి చేపల్లా మారిపోవటం. దట్ ఈస్ ట్రూ లవ్. అదేనే అసలైన మ్యాజిక్. పూజ, పూజ.